జమిలీ ఎలక్షన్స్ అనేవి లాభమా నష్టమా దేశానికి? సో ఎన్నికలతోటి లాభ నష్టాలు ఉండవు తల్లి. ఎన్నికలు అనేవి ప్రజా శ్రేయస్సు కోసం జరుగుతాయి. ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో 5 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి యొక్క పాలన ఎట్లుందని ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి ఎన్నికలు. సో ఎన్నికల విషయం లోపల రకరకాల పార్టీలకి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తుల మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సుమారు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో రకరకాల వ్యక్తులకి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మూర్ఖంగా దాన్ని వ్యతిరేకిస్తామనడాన్ని మాత్రం నేను తప్పు పడతాను. ఎందుకంటే 1952లో మొదటిసారి ఈ దేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. దీప గారు, మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇన్ని టీవీలు లేవు, ఇన్ని యూట్యూబులు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇంతమంది విశ్లేషకులు లేరు, ఇంతమంది మేధావులు లేరు. అయినా జనం దేశమంతా ఒకటేసారి అసెంబ్లీకి పార్లమెంట్కి ఓట్లు వేసిండ్రు. 1952లో వేసిండ్రు, 1957లో కూడా వేసిండ్రు, 1962లో వేసిండ్రు, 1967లో కూడా వేసిండ్రు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అక్షరాస్యత తక్కువ ఉన్నప్పుడు, టీవీ ఛానళ్లు లేనప్పుడు, చైతన్యవంతమైనటువంటి ఇంత గొప్ప చర్చలు లేనప్పుడు ప్రజలు విఘ్నతతోటి శాసనసభలకి పార్లమెంట్లకి డిఫరెంట్ పార్టీలను ఎన్నుకున్నారు. కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం గెలిచింది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదా తల్లి. అంత గొప్పగా ప్రజలు 1952లోనే తమ విచక్షణని ప్రదర్శించిన ఈ గడ్డ మీద మీరు 2024 తర్వాత జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశం వస్తే ఎవరిని తప్పు పట్టాలనుకుంటున్నారు? మీరు ప్రజల్ని తప్పు పట్టాలనుకుంటున్నారా? ప్రజలకు ఏ పార్టీ కోట వేయాలని తెలియదా? ఎమ్మెల్యేకి ఒక కోటు, ఎంపీకి ఒక కోటు వేయకపోదురా? ఇంతకుముందు తెలంగాణలో కూడా జమిలీ ఉండే కదా. కేసీఆర్ గారు అంటే వచ్చిన తర్వాత 2018లో కదా ఆయన అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలను వేరు చేసి చూపెట్టింది. అంతకుముందు 2 కలిపి ఒకటేసారి జరుగుతుంటుండే కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతలేవా? జరుగుతున్నాయి కదా, చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కదా. సో జమిలీ ఏదో ఇలా కొత్తగా నరేంద్ర మోడీ గారు తెచ్చిరా? ఇంతకుముందు ఈ దేశ ప్రజలు ఎప్పుడు అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకటేసారి ఓట్లు వేయలేదా? 4 సార్లు వేసిరు తల్లి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వేసిరు. ఇప్పుడు పైత్యం ప్రజలకు లేదు. ప్రజలు చాలా మంచోళ్ళు, చాలా విఘ్నులు, చాలా మేధావులు, గొప్పగా ఆలోచిస్తారు. ఎవరికి ఎప్పుడు కర్రగాల్చి వాత పెట్టాలని ప్రజలకు తెలిసినంత ఎవరికి తెలియదు. దుర్మార్గం ఏంది? రాజకీయ పార్టీల పంచాయతీ. రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని తప్పుపడుతున్నా. నరేంద్ర మోడీ గారు తెస్తారు కాబట్టి మనం వ్యతిరేకించాలి. ఇదేం మూర్ఖత్వం? నిజంగా ఇట్లాంటి ఆలోచన తీరుతోనే వ్యతిరేకిస్తున్నారని నమ్ముతున్నారు. ఏముంది మరి, తప్పేమని చెప్పండి. 1952లో జనం వేయగలిగినప్పుడు, 57లో వేయగలిగినప్పుడు, 62లో వేసినప్పుడు, 67లో వేసినప్పుడు దీప గారు 2029లో వేయలేరా ప్రజలు? ఇంత టెక్నాలజీ పెరిగింది. కానీ అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఏర్పడలేదు. ఉంటే ఏమైతుంది? అప్పుడు ఆలోచన విధానాలు వేరు, ఇప్పుడు వేరు కదా. ప్రాంతీయ పార్టీలు ఉంటే మీకు వచ్చిన నష్టమైంది? ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టమైంది అంటున్నా. ఏ నష్టం లేదు. ఎవరి సిద్ధాంతం అని చెప్పుకుంటారు. ప్రజల్ని మీరు అమాయకులుగా చూడకండి దయచేసి. మీరు ఇంత రోజు పొద్దున్నేస్తే టీవీలు పెట్టి ఇంత చైతన్యం చేస్తారు కదా ప్రజల్ని. మీరు ఇన్ని చర్చలు పెట్టి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అందజేస్తున్నారు కదా. ఇంకా ప్రజల్ని అమాయకులని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ప్రజలు చాలా విఘ్నులు. దే నో హౌ టు ఓట్ అండ్ వాట్ టు ఓట్ అండ్ వేర్ టు ఓట్ అనేది కూడా తెలుసు. పల్లెటూర్లలో మీరు చూడరు, ఎప్పుడన్నా పోలింగ్ అయిన తెల్లారి పేపర్లో ఫోటోలు తీసి చూడరు. 90 ఏళ్ళ వృద్ధురాలు వచ్చి ఓటేస్తుంది. మంచం మీద ఎత్తుకొని వస్తే చేసిపోతుంది ఓటు. కాళ్ళు చేతులు ఇరిగిపోతే స్ట్రెచ్చర్ మీద వచ్చి ఓటు వేసిపోతారు. ఈ బంజారా హిల్స్ వాళ్ళు, జూబ్లీ హిల్స్ వాళ్ళు సెలవు వచ్చింది అని పోయి ఆడేడా మాళ్ళల్లో కూర్చుంటారు ఓట్లు వేయరు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. ఈ డెమోక్రసీ పరిడవిల్లుతుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 90 ఏళ్ళ అవ్వ కూడా చెప్తుంది, బిడ్డ నేను ఓటు వేయకపోతే అవ్వ ఎందుకు ఈ కష్టం, నీకు ఇంత పెద్దదానికి ఎందుకు వచ్చినావు అంటే, బిడ్డ నేను ఓటు వేయకపోతే జనాభా లెక్కలలో లేనట్టు అని చెప్తుంది అవ్వ. ఆ అవ్వకున్నటువంటి ఇంగిత జ్ఞానం మిగతా వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నా నేను. ఇంకా అవ్వ 90 ఏళ్ళ ముసలవ్వ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అనేది ఓటేసేటువంటి శక్తి ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలకు ఓటేసినందుకు ఇది లేదు. జమిలీ వస్తే ఎవరికో నష్టం. ఎవరికి నష్టం అవుతుంది జమిలీ వస్తే? ఎందుకు భయపడుతున్నారు జమిలీకి? ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 4 సార్లు జరిగినాయి. అంటే 20 సంవత్సరాలు జమిలీ ఎన్నికలు జరిగితే ఇబ్బంది కాలేదు. కాంగ్రెస్ చేస్తే మంచిది, బీజేపీ చేస్తే అమ్మ మోడీ గారికి పేరు వస్తుంది. నో 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 నో. ఎందుకు వద్దంటున్నావు చెప్పండి, ఏముండదు అట్లా. ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? వాట్ ఈస్ రాంగ్ విత్ యువర్ ఐడియాలజీ? అది చెప్పు అంటున్నాను నేను. దాని మీద చర్చ పెట్టండి. ఎస్ వీఆర్ రెడీ ఫర్ డిబేట్. డిబేట్ చేద్దాం, డెమోక్రసీని బతికిద్దాం, ఇంకా మెరుగ్గా డెమోక్రసీ ఉండేలాగా చూద్దాం. కానీ గుడ్డిగా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఇది బీజేపీ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మనం వ్యతిరేకించాలి. ఇదే మూర్ఖత్వం. మోడీ గారిని ప్రపంచం మెచ్చుకుంటుంది. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని లేకుండా ప్రతి దేశం పొగుడుతుంది నరేంద్ర మోడీ గారిని. మీకేమైంది? కళ్ళు చూడలేని కబోదుల్లాగా